అయోధ్యలో రామ విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. శ్రీరాముని కోసం అయోధ్యకు దేశం నలుమూలల నుంచి భక్తులు కానుకలు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే సిరిసిల్ల నుంచి సీతమ్మ కోసం బంగారు చీరను కానుకగా సమర్పిస్తున్నారు చేనేత కార్మికుడు హరిప్రసాద్ దంపతులు. 8 గ్రాముల బంగారం 20 గ్రాముల వెండితో 20 రోజుల పాటు కష్టపడి అత్యంత నియమనిష్టలతో ఈ బంగారు చీరను తయారు చేశారు. శ్రీరాముని బాల్యం నుంచి పట్టాభిషేకం వరకు జరిగిన 10 ఘట్టాలను చీర మీద అత్యద్భుతంగా నేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రపంచమంతా అయోధ్య వైపే చూస్తోంది. శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే రాముడి ఆగమనం వేళ అనేక ప్రాంతాల నుంచి రామునికి సంబంధించిన విశిష్టతలు వెలుగులోకి వస్తున్నాయి. సో వివిధ ప్రాంతాలతో పాటు భక్తులు రాముని మీద ప్రేమతో భక్తులు చేసిన అనేక బహుమతులు కూడా వెలుగులోకి వస్తున్నాయి. సిరిసిల్లలోని చేనేత కళాకారుడు హరిప్రసాద్ రూపొందించిన బంగారు చీర కూడా రాముని పాదాల చెంతకు చేరబోతోంది. అత్యద్భుతమైన ఈ బంగారు చీర ఎలా నేశారు, ఈ చీరను నేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? మనతో చేనేత కళాకారుడు హరిప్రసాద్ దంపతులు ఉన్నారు. వారు దాదాపు 20 రోజులు కష్టపడి ఈ చీరను నేశారు. ఆ రాముని బాల్యం నుంచి మొత్తం ఘట్టాలను ఇందులో నేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఇప్పుడు మన దేశంలో రామ మందిరం నిర్మాణము మరియు అయోధ్య రాముని ప్రతిష్ట కార్యక్రమంలో ప్రతి గ్రామాల నుండి ఏదో విధంగా తమకు తోచిన విధంగా సహాయాలు కానుకలు పంపిస్తారు. అదేవిధంగా నా వృత్తి అయినటువంటి చేనేత వృత్తితో నేను కూడా ఏదైనా కానుక పంపించాలన్న ఉద్దేశంతో సీతమ్మ తల్లికి బంగారు చీర నేసినాను. ఇందులో మామూలుగా రెగ్యులర్ చీర కాకుండా ఇందులో ప్రత్యేకతలు ఉండాలన్న ఉద్దేశంతో నేను పళ్ళులో శ్రీరాముల వారి ఫోటో 10 వచ్చే విధంగా ఒక బార్డర్లో రాముల వారి పట్టాభిషేకం మరియు అయోధ్య టెంపుల్ మరియు అంతేకాకుండా శ్రీరాముల వారి జననం నుండి పట్టాభిషేకం అయ్యే వరకు 10 ఘట్టాలను తీసుకొని జన్మించిన తర్వాత విలువిద్యలు నేర్చుకున్నాడు. విలువిద్యల తర్వాత వివాహము, సీతమ్మ వారితో వివాహం అయిన తర్వాత వనవాసం అయిన తర్వాత వనవాసంలో సీతమ్మ వారు జింకను కావాలని కోరడం, ఆ జింకను తీసుకురాను రాముడు వెళ్తే రావణాసురుడు వచ్చి సీతను ఎత్తుకపోవడం, మరియు హనుమంతుడు పరిచయం, హనుమంతుడు అక్కడ కలవడం, హనుమంతుడు వానర సైన్యంతో రామసేతు నిర్మించడం, అదేవిధంగా రావణాసురుడిని హతమార్చిన తర్వాత పట్టాభిషేకం, ఈ పూర్తిగా ఇందులో వచ్చే విధంగా నేయడం జరిగింది. మరియు అంతేకాకుండా ఈ ఫోటోలో బ్యాక్గ్రౌండ్లో కూడా జై శ్రీరామ్ అని రామకోటి వచ్చే విధంగా నేశాను. ఈ చీర మొత్తం 900 గ్రాముల బరువు ఉంటుంది. ఇందులో 8 గ్రాముల గోల్డ్ మరియు 20 గ్రాముల అంటే మొదట్లో మనం చీర గురించి చెప్పే ముందు శ్రీరాముని బాల్యం నుంచి పట్టాభిషేకం వరకు ఆ ఘట్టాలన్నీ కూడా చెప్తుంటే చాలా అత్యద్భుతంగా ఉంటుంది. సో అలాంటిది మీరు చీర మీద నేస్తుంటే మీకు ఏమనిపించింది? ఇక చాలా సంతోషం వచ్చింది. అంటే మనం దాదాపు 500 సంవత్సరాల నుండి మన హిందువులందరూ ఎదురు చూసే రామాలయాన్ని నిర్మించుకున్నాము. ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇవి నేస్తున్నాం అంటే చాలా సంతోషంగా ఉంది. మీకేమనిపించిందమ్మా ఈ చీర అంటే నేయాలి మన చేతులతో, అందులో రామునికి సంబంధించిన అనేక విశేషాలు చీరలో పొందుపరచాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు మీకేమనిపించింది? చాలా సంతోషం అనిపించింది సార్. సో వాటి నేస్తున్నప్పుడు మీరు మీ భర్తకి ఎలాంటి సహకారం అందించారు? ఈ ఫోటోలలో దారం ఒక్కరితో కాదు, ఇద్దరం కలిసి పెట్టినాం. రాముడికి సంబంధించిన అనేక విశేషాలు, ఆయన చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. అవన్నీ మీరు ఎలా తెలుసుకున్నారు? రామాయణం బుక్లో ఉంటాయి కదా సార్, ఫిగర్స్ ఉంటాయి కదా, వాటిని చూసి డిజైన్ చేయించి 10 ఘట్టాలకు సంబంధించి ఒక్కొక్క ఫోటోను అద్భుతంగా తీసుకున్నారా? అవును సార్. వాటన్నింటిని చేతితోనే నేసారా? చేతితోనే. సో ఒక్కొక్క ఘట్టానికి సంబంధించి అంటే పూర్తిగా చీర నేయడానికి 20 రోజులు, అంటే ఒక రోజుకి ఎంత టైం తీసుకునేవారు? ఒక రోజులో దాదాపు 12 గంటలు చీర పైన.
20 రోజుల పాటు నియమ నిష్టలతో ఎలాంటి నాన్ వెజ్ తీసుకోకుండా, చెప్పులు కూడా వేసుకోకుండా ఈ చీరను నేయటం, అందులో రాముని బాల్యం నుంచి పట్టాభిషేకం వరకు అనేక ఘట్టాలను పొందుపరచడం చాలా అద్భుతంగా ఉందని, తన అదృష్టంగా భావిస్తున్నామని చేనేత కళాకారుడు హరిప్రసాద్ దంపతులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కుమార్ యాదవ్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి,